అండి ఇప్పుడు ఈ డిసెంబర్లో భారతదేశం 3 సార్లు నోటం ఇష్యూ చేసింది, నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని. అది డిసెంబరు 4, 5 4 రోజుల పాటు, తర్వాత 8, 11 తారీఖులు 4 రోజుల పాటు, మళ్ళీ 21 ఈ 17 నుంచి 21 4 నోటంలు కూడా మళ్ళీ భారతదేశం క్యాన్సిల్ చేసింది. ఎందుకు నోటం అంటే పెద్ద మిసైల్ టెస్ట్ చేయడానికి చేసింది. అది ఏంటంటే అగ్ని-6 మిసైల్ కానీ 12,000 14,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్నది కానీ, లేదా సూర్య మిసైల్ 18,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ కానీ, లేదా K-15 అంటారన్నమాట, అది సబ్మెరైన్ బేస్డ్ మిసైల్ కానీ, లేదా K-4 4,000 3,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న K-3 K-4 K-5 మిసైల్స్ మనం తయారు చేస్తున్నాం. సబ్మెరైన్స్ నుంచి మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ ఈ మిసైల్ ఏదో ఒక ప్రయోగం చేయడానికి ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ వేలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించాలని నోటం ఇష్యూ జారీ చేసింది. కానీ చైనా ఎంత కుట్ర అంటే ఇప్పటికీ 4 షిప్పులు ఇక్కడ మాల్దీవ్ దగ్గర, శ్రీలంక హమ్మన్టోటో దగ్గర, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్ ఈ ప్రాంతంలో 2 నిఘా షిప్పులు పెట్టేసింది. ఇప్పుడు నిన్నటికి నిన్న 5వ షిప్ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యువాంగ్ వ్యాంగ్ కేటగిరీకి సంబంధించిన ఈ షిప్పులు ఏం చెప్తుంది, మేము మ్యాప్ని సర్వే చేస్తాం, మినరల్ సర్వే చేస్తాం, ఈ ఓషనోగ్రఫిక్ సర్వీస్ అంటుంది. కానీ అందులో ఉన్న సెన్సారు శాటిలైట్ డేటా ప్రకారం ఏంటంటే భారతదేశం మిసైల్ని ప్రయోగిస్తే అవి వెళ్ళే మిసైల్ యొక్క ట్రాజెక్టరీ రూట్ని, దాని స్పీడ్ని, దాని వెలాసిటీని,